హలో ఎవ్రీవన్. అయ్యప్ప స్వామి పూజ అంటే చాలా చాలా పవిత్రమైనది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వాములకు భోజనం పెట్టింది. సో అది ఎలా జరిగిందో చూద్దాము. ఒక్కొక్కరు స్వాముల ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఈ అంకుల్ స్వామి వచ్చేసి నాకు బేసికల్గా చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు అనమాట. సో ఎవ్రీ ఇయర్ నేను అంకుల్ స్వామి దగ్గరికి వెళ్ళేసి కాళ్ళు మొక్కేసి వస్తాను. అది ఎందుకో నాకు సెంటిమెంటల్గా అనిపిస్తుంది. స్వామి వచ్చేసి మేము ఏమైతే ఫుడ్ ప్రిపేర్ చేసామో ప్రతి ఒక్క దానికి గంధం కుంకుమ పెట్టారు. మేము ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసామో తెలుసా? పులిహోర, దద్దోజనం, వంకాయ మసాలా, టమాటో పచ్చడి, పాలకూర పప్పు, సాంబారు, అప్పడాలు, వైట్ రైస్, ఇంకా స్వీట్లో వచ్చేసి పరమాన్నం చేసాం. ఫుడ్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో ప్రతి ఒక్కటి దేవునికి సమర్పిస్తారు. దానికోసం అని చెప్పేసి ప్లేట్ నీట్గా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నారు స్వామివారు. దాని తర్వాత ఇక్కడ వాటర్లో జీలకర్ర ఇచ్చేసి అక్కడ ఏం చేస్తారంటే మనం ప్రతి ఒక్క ఫుడ్ ప్లేట్లో పెట్టేసుకొని అక్కడ పెడతారనమాట. అందుకని అక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసేసి ఆ ప్లేట్ అనేది అక్కడ పెట్టేసి ప్రతి ఒక్క ఐటెం అనేది ఆ ప్లేట్ మీద పెట్టుకుంటారు. వంటలు చేసేటప్పుడు మాత్రం నియమిష్టమాలతో చేయాలన్నమాట. ఎందుకంటే స్వామి వాళ్ళు తింటారు కాబట్టి. ఆల్రెడీ నేను చెప్పాను అయ్యప్ప స్వామి పూజ అనేది చాలా చాలా పవిత్రమైనదని. అలాంటి భోజనం స్వాములకు పెడుతున్నామంటే అంతే జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా మా ఇంటి దగ్గర కూడా అయ్యప్ప స్వామి పూజ అయితే వెళ్ళినాము. వెళ్ళినాక అప్పుడే స్టార్ట్ అయిందనమాట పూజ. వెళ్ళి కూర్చున్న తర్వాత పాటలు కానివ్వండి, అయ్యప్ప స్వామి పూజలు, ఆ మంత్రాలు అవన్నీ వింటూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. కొద్దిసేపు అసలు నేను ఎక్కడున్నా నాకే అర్థం కాలేదు. అంత పీస్ ఆఫ్ మైండ్, మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. మనం అక్కడ కూర్చున్నంతసేపు మనకున్న బాధలు కష్టాలు ఏవి గుర్తుకు రావు. అంత ఇన్వాల్వ్ అయిపోతాము దేవుని పాటలో. ముందే చెప్పిన కదా, ప్రతి ఒక్క ఐటెం ఇలా ప్లేట్లో పెట్టుకున్నాక ఎక్కడైతే పసుపు కుంకుమ జల్లినమో అక్కడ ప్లేట్ పెట్టుకుంటారు, పూజ చేసిస్తారు అనమాట. దాని తర్వాత అదే ప్లేట్ తీసుకెళ్ళి దేవుని రూమ్లో మళ్ళీ పూజ చేస్తారు, పాటలు పాడతారు, పూజ చేసేసుకొని ఆరతి కూడా ఇస్తారు లాస్ట్కి. పూజ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ ఒక్కొక్క దాంట్లో కలిపేస్తారు. ఇంకా లాస్ట్ కొంచెం మనకి ఇస్తారు, అయ్యప్ప స్వామి ప్రసాదం కాబట్టి. ఇలా స్వాములందరూ కూర్చున్నాక ప్లేట్లన్నీ పెట్టేసినాము. ఇంకా అందులో ఒక స్వామి వచ్చేసి వాటర్ పోసేసారు ప్లేట్స్ క్లీన్ చేసుకోవడానికి. ఇంకా దాని తర్వాత ఇంతకుముందు స్వామి పూజ చేసుకున్నారండి ప్రతి ఒక్కటి. ఇంకా మేము జస్ట్ హెల్ప్ చేసినాము. ఇక్కడ మాత్రం మేము అడిగినాం అనమాట, ఇట్లా వడ్డించవచ్చా స్వామి అని చెప్పేసి. ఇంకా స్వామి వచ్చేసి చెయ్యండి, మీరు వడ్డించండి అని చెప్పేసి అంటే ఇంకా ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో అందరం వడ్డించినాము స్వాములకి. స్వామిని అడిగిన తర్వాత స్వామి వడ్డించాలి అని చెప్పినాక ప్రతి ఒక్కరం ఒక్కొక్కరం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము ఏదైతే స్వామిలకు వడ్డించాలని చెప్పేసి. మా మమ్మీ మా పెద్దమ్మ వచ్చేసి దద్దోజనం పులిహోర వాళ్ళు పెట్టారు. మా అక్క మా చెల్లెలు వాళ్ళందరూ కలిసేసి టమాటా పచ్చడి ఒకరు, వంకాయ మసాలా, సాంబారు, పాలకూర పప్పు, అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పెట్టుకున్నాము. అలాగే వడ్డించినారు అనమాట. నేను మాత్రం వైట్ రైస్ పెట్టినాను. ఇంకా అర్హ కూడా ఇందులో హెల్ప్ చేసింది. తను కూడా ప్రతి ఒక్క స్వామి దగ్గరికి వెళ్ళి వాటర్ పోసింది. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా స్వామిలు అంటున్నారు అనమాట, ప్రతి ఒక్క ఐటెం కొంచెం కొంచెం పెట్టండి అని. ఒకటేసారి ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ తినలేము, ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ప్రసాదం కాబట్టి వదిలేయొద్దని వాళ్ళు చెప్పారనమాట మాకు. సో ఇంకా దాని తర్వాత మేము ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం పెట్టడానికి ట్రై చేసినాము. ఇంకా స్వాములు భోజనం తినేటప్పుడు ఎలా పూజ చేస్తారో చూద్దామా.
భోజనం అయిపోయిన తర్వాత స్వామిని స్మరించుకుంటారు. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. భోజనం అయిపోయినాక ప్రతి ఒక్కరం కొట్లాడుతున్నామండి ప్లేట్స్ తీస్తామని. ఎందుకంటే ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు కదా. కానీ ఫైనల్గా అనుకున్నాము ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేట్ తీద్దామని. ఎందుకంటే అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. పసుబొట్టు ఇచ్చినాము, అందులో తమలపాకులు, బనానా ఇంకా ఒక్క పెట్టేసి ఇంకా స్వామిలో భోజనం అంతా అయిపోయినాక ఇస్తారనమాట. మా మమ్మీ అందరు స్వాములకు పసుబొట్టు ఇచ్చేసింది. ఇంకా ప్రతి ఒక్క స్వామి పాదాలు మొక్కేసినాం మేము. రాజాది రాజనే రాజకుమారనే రాజకుమారనే రాజాది రాజనే దేవాది దేవనే మోహిని నందన మోహిని నందన దేవాది దేవనే దేవాది నందన మోహిని నందన స్వామి తిందగ తోం తోం స్వామి తిందగ 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 స్వామి అప్ప. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి. సో ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా ఈ అంకుల్ స్వామి దగ్గరికి వెళ్ళేసి కాలైతే మొక్కేసేస్తాను నేను మా మమ్మీ కలిసి. గుడికి వెళ్తే మనకు ఒక తెలియని పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా, మనసు చాలా ప్రశాంతంగా అలా అనిపించింది నాకు ఆ రోజు. ఇంకా ప్రతి స్వామి ఫుడ్ గురించి చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది. అందరికి చాలా హ్యాపీగా ఉండే అనమాట. మీరు కూడా అయ్యప్ప స్వామి పూజకి వెళ్తే ఇట్లా అనిపించింది ఒకసారి పింక్ చేయండి. అయ్యప్ప స్వామి దీవెనలో మన అందరినీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని తిన్నాము. చాలా బాగా అనిపించింది అందరూ ఒక్క దగ్గర కూర్చొని తింటుంటే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.